హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజైతే సాటర్డే వ్లాగ్ అండి. ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. మార్నింగే లేచి ఇల్లు ఇట్లా చేసుకొని స్నానం చేసుకొని దేవుళ్ళని ఇట్లా శుభ్రం చేసుకొని పూజ సామాన్ అన్నీ ఇలా శుభ్రం చేసుకొని అయితే ఇంకా దేవుడికి పూలు పెట్టేసుకొని పూజ చేస్తున్నాను. ఏ రోజు చేసినా చేయకపోయినా అయితే సాటర్డే మాత్రం కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే నేను 2 ఇయర్స్ అయితే 7 శనివారాల కథ అయితే చేసుకుంటున్నాను ఇంట్లో. అప్పటి నుంచి అయితే నేను ఏ సాటర్డే అయితే చేయకుండా ఉండలేదు. రీసెంట్గా కూడా చేశాను. డిసెంబర్లో అయిపోయింది. ఇది ఫిబ్రవరి కదా, డిసెంబర్ 2 మంత్స్ బ్యాక్ అయితే అయిపోయింది. ఇంకా పూజ గదిలో పూజ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేస్తున్నాను. తులసమ్మ దగ్గర ఇంకా ఇంట్లో పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాలి కదా, పెట్టేస్తున్నాను. చూడండి, నేను ఇలా అయితే ఇంట్లో అయితే ఏం స్వీట్ చేయలేదు ఈరోజు. ఇంట్లో అయితే ఏం స్వీట్ చేయలేదని దేవుడికైతే ఇంకా ఫ్రూట్స్, గ్రేప్స్ ఉండే పిల్లల కోసం తెచ్చినవి, ఆ గ్రేప్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఇలా శుభ్రంగా నీట్గా చేసుకొని దేవుళ్ళకి బొట్లు అన్నీ పెట్టేసుకొని పూలు అన్నీ పెట్టేసుకొని ఇంకా దీపారాధన చేసేసుకొని ఇంకా రాగి చెంబులో అయితే వాటర్ పెట్టుకొని ఇలా ఫ్రూట్స్తో దీపారాధన వెలిగించి ఇంకా ఫైనల్గా అయితే ఇలా పూజ చేసుకున్నాను. మీరైతే ఏ టైంలోపు, నేనైతే ఎర్లీ మార్నింగే పూజ చేసుకుంటాను. 6 లోపల అయితే 6 లోపల వరకు అయితే నా పూజ అయిపోవాలి. తర్వాత ఇంకా నాకు తెల్లవారితే పూజ అయితే చేయబుద్ధి కాదు. ఇంకా బయట అయితే ఇలా ఫ్రంట్లో ఇంకా ఇలా ముగ్గేసి నాకు వచ్చిన స్టైల్లో ముగ్గేసాను. ఇంకా ముగ్గేసి ఇంకా ముందల అయితే అందులో వాటర్ వేసి ఇలా వాటర్ వేసి ఇలా పూలు పెడతాను. తులసమ్మని కూడా ఇలా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూలు ఇట్లా పెట్టుకొని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పూజ అయిపోయింది. ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చి ఇంకా పిల్లల కోసం అయితే పాలు వేడి చేస్తున్నాను. ఇంకా పిల్లలు లేస్తారు. మా చిన్నబాబు అయితే ఇంకా లేసి ఏడుస్తాడు. వాడికైతే లేవగానే ఫస్ట్ పాలే కావాలి. ఇంకా చెప్తే కూడా వినడు. ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే పాలు పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపలైతే ఇంకా వంట ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నాను. ఇంకా గ్యాస్ మీద అయితే పాలు కాగుతున్నాయి. ఇంకా పప్పు చేద్దాంలే అనేసి కుక్కర్ అయితే పట్టుకొని వచ్చాను. ఏం పప్పు వేయాలో కూడా అర్థం కాలేదు. ఇంట్లో అయితే ఆకుకూరలు అయితే ఏం లేవు. నార్మల్గా వేస్తే అయితే బాగోదని ఇంకా పెసరపప్పు ఉండే, కొంచెం పెసరపప్పు తెచ్చి అది కూడా కొంచెమే ఉండే, కరెక్ట్ ఈ రోజుకి సరిపడా ఉంది. ఇంకొక గ్లాస్లో కొంచెమే ఉండే, ఒక గ్లాస్లో కొలత ప్రకారం ఇంకా పెసరపప్పును అయితే తీసుకున్నా. టమాటా పెసరపప్పు చేయాలని ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇలా కొంచెం పెసరపప్పుని తీసుకొని ఇంకా పాలు కూడా కాగిపోయినాయి. పిల్లలకైతే పోసేస్తే ఇంకా వాళ్ళు లేచి బ్రష్ చేసి ఇంకా స్నానం చేసి అయితే పాలు తాగుతారు. వాళ్ళైతే పాలు తాగాక ఇంకా చూడండి వాళ్ళకైతే గ్లాసులు తీసుకొచ్చేసాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ చెప్తున్నా, మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను ఖచ్చితంగా రీప్లై ఇస్తున్నాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూడండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రీప్లై ఇస్తాను. ఇంకా పిల్లలకైతే పాలు పోసేసుకున్నాను. నా కోసం అయితే టీ పెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టీ తాగడం అలవాటు, లేకపోతే మస్తు హెడేక్ వస్తుంది. ఇంకా బయట అయితే ఇంకా చీకటిగానే ఉంది, తెల్లవారలేదు. అంటే 6:15, 6:30 అయిపోయిందేమో. నా పూజ అయ్యే వరకే 6 అయింది. ఇంకా కాసేపు కూర్చొని అలాగా ఇంకా పాలు పెట్టేసి మెల్లగా వంట స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. ఫస్ట్ అయితే టీ తాగుదామని టీ పెట్టేసుకుంటున్నా. పిల్లలకు కూడా పిల్లల పాలల్లో కూడా షుగర్ వేస్తున్నా. షుగర్ వాళ్ళు వేసే వరకు మంచిగా కరిగిపోతుంది కదా. చూడండి, ఇంకా ఈ పెసరపప్పు కొంచెం వేసి ఎక్కువ అయిపోతుంది కదా. ఇంకా నేనైతే ఈరోజు ఫాస్టింగ్, అందుకని పిల్లలకి మా హస్బెండ్ కోసమే ఈరోజు వంట. ఓన్లీ ఈరోజు సాటర్డే కదా, నేనేం తినను ఈరోజు. ఓన్లీ 1 టైం, ఏదైనా ఒక 1 టైంలో తింటాను. ఆఫ్టర్నూన్ అయితే అస్సలు తినను. నైట్ టైంలో ఏదైనా టిఫిన్ చేసుకొని తింటాను. ఇంక ఇప్పుడైతే పెసరపప్పులోకి టమాటాలు, ఇంకా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ అన్నీ, సాటర్డే కదా ఆనియన్ దేవుడికి ఏం కాదు. నేనైతే సాటర్డే అయినా ఆనియన్ తింటాను. ఈ వంట అయితే నా కోసం అయితే పిల్లలకి, ఇంకా మా హస్బెండ్ కోసమే. రైస్ కూడా ఈరోజు వాళ్ళ ముగ్గురికే వండేస్తాను. నేను ఇంకా టీ తాగే ఉంటాను. తింటే మార్నింగ్ అయినా నైట్ అయినా తింటాను. ఎక్కువ అయితే నైట్ టైం తినడానికి ప్రిఫర్ చేస్తాను. మంచిగా నైట్ టైం తింటే కొంచెం ఓపిక ఉంటుంది కదా. పిల్లలతోని సతాయిస్తారు కదా, మార్నింగ్ అంతా పిల్లలు ఉండరు కాబట్టి ఇంకా నైట్ టైమే తింటాను. తినేసి పడుకుంటే అయిపోతుంది. ఇంకా ఎలాగో రేపు సండే, ఇంకా సండే వస్తే
ఎవరం లేవడం లేటే అవుతుంది కాబట్టి ఈరోజు హడావిడిగా చేసేసుకుంటే పని ఇంకా సండే ప్రశాంతంగా చేసుకొని తినొచ్చు. ఇంకా దీనిలోకి కొంచెం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి అలాగా వేస్తే ఉడికిపోవు కదా, అలాగే ఉంటాయి. ఇంకా ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి ఒక 5-6 వెల్లుల్లి వేసుకున్నాను. పెసరపప్పులోకి కొంచెం వెల్లుల్లి ఏ పప్పులో అయినా సరే కొంచెం వెల్లుల్లి వేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది. ఒక టమాటాలు కూడా ఒక చిన్న సైజు 4 టమాటాలు అయితే తీసుకున్నాను. 4-5 టమాటాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి పెద్ద టమాటాలు అయితే 2-3 అయితే సరిపోతాయి. చిన్నవి కాబట్టి నేనైతే 4 తీసుకున్నాను. ఇగో ఇలా 4 తీసుకొని ఇంకా టమాటాలు కూడా అందులో వేసుకుంటున్నాను. టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ అలా వేసుకొని ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ అయితే ఇలా పొడుగులో కట్ చేసుకోవచ్చు, చిన్నగా ఏం అవసరం లేదు. ఇంకా నేను మరీ చెప్తున్నాను అన్ని వీడియోలలో ఛాలెంజ్ చేయండి అని. మీరు ఏ ఛాలెంజ్ ఇచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేస్తానండి. ఖచ్చితంగా ఛాలెంజ్ ఇవ్వండి. ఎందుకంటే కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా నేను ముందుకు వెళ్ళగా. మరీ చెప్తున్నాను. చాలామంది అయితే చూస్తురు వదిలేస్తురు, అసలు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. అందరి గురించి అంటలేను, కొంతమంది గురించి అంటున్నాను. ఇక చూడండి అన్నీ వేసుకున్నాను. ఉల్లిగడ్డ అన్నీ అయితే పప్పులో ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం పసుపు, ఇంకా ఏం అవసరం లేదు కదా. ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవద్దు. సాల్ట్ వేసుకుంటే అయితే పప్పు అయితే ఉడకదు. అందుకనే మొత్తం ఉడికినాకనే నేను సాల్ట్ వేస్తా. కొందరు ఏంటంటే ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటారు. ఇంకా ఇప్పుడైతే కొంచెం సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువైతే పొంగిపోతుందని చూస్తున్నాను ఎంత సరిపోతుంది అని. పెసరపప్పు కదా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువ పెద్ద విజిల్స్ ఏం అవసరం లేదు దానికోసం అయితే. ఇంకా వాటర్ కూడా వేసేసి క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే 2 or 3 విజిల్స్ కంటే ఎక్కువ పెట్టాను. అక్కడికి ఇంకా చాలా బాగా ఉడికిపోతుంది పప్పు అయితే. ఇంకా దీన్ని అయితే స్టవ్ వెలిగించి అయితే గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను. ఇంకా పెట్టుకొని 3 చెప్పాను కదండి, 3 విజిల్స్, ఎక్కువ అయితే పెట్టాను. ఇంకా ఎలాగో మనం వేసేది ఫిల్టర్ వాటరే కాబట్టి నేను ఓన్లీ 3 విజిల్సే పెడతాను. చూడండి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చూడండి ఉడికిపోయింది పప్పు అయితే. 3 విజిల్సే పెట్టాను. చాలా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. చూపిస్తాను చూడండి. ఇంకా దీన్ని మనం స్మాషర్, పప్పు గుత్తి అంటాము తెలుగులో. ఇంకా ఇలా తీసుకొని దాన్ని ఒకసారి రుబ్బుకొని చింతపండు, నేనైతే ఎక్కువగా నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలే పిండుతాను, లెమన్స్. ఇప్పుడు అవి లేవు ఇంట్లో కాబట్టి కొంచెము అంటే టేస్ట్కి టమాటాలు పులుపు లేకుంటే కొంచెం హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు తీసుకొని అది మొత్తం ఆ రసాన్ని స్క్వీజ్ చేసుకొని ఇలా అయితే పిండేసి ఒక్కసారి పిండుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పిండుకోవద్దు, పెసరపప్పు కదా మరీ పుల్లగా ఉంటే బాగోదు. నార్మల్గా పిండుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేటట్టు. ఇంకేమన్నా టమాటాలు ఏమన్నా అన్నీ ఇట్లా స్మాష్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అవైతే పప్పు అయితే అవసరం లేదు. ఇంకా మిరపకాయలు టమాటాలు ఏమన్నా అవైతే కొంచెం పెద్దగా ఉంటే అవైతే మంచిగా స్మాష్ అయిపోతాయి. ఇలా అయితే స్మాష్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్మాష్ చేసుకొని ఇంక ఈ పప్పులోకి అయితే కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం గట్టిగా అయింది పప్పు, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పప్పును కూడా వేడి చేసుకొని మళ్ళీ ఒకసారి ఇంకా గిన్నెలో పోసేసుకున్నాను. చూడండి పప్పు ఇంకా ఈ గిన్నెలోకి అయితే పోసేసుకున్నాను. వేడి చేసుకొని వాటర్ అయితే ఇంకా పప్పు కుక్కర్ అయితే సైడ్కి పెట్టేశాను. ఇప్పుడైతే దీనిలోకి పోపు వేసుకుంటున్నాను. పోపు వేసుకోవడానికి అయితే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. పప్పులో కదా ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసామనుకో పైకి తేలుతూ ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోతుంది ఆయిల్ ఎక్కువ అయితే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. అన్నీ కలిపిన పోపు దినుసులు అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. ఇంకా నేను అన్నీ కలిపి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు, ఇంకా హడావిడి అయిపోతుంటుందని ఈ బాక్స్లో అయితే పోసి పెట్టుకుంటాను. ఇంకా ఎండుమిర్చి, ఎల్లుల్లి అయితే అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి, కొన్నే ఉన్నాయని ఇంకా చూడండి ఫైనల్గా పప్పు ఇలా రెడీ అయింది. పసుపు అన్నీ వేసుకొని